ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మరియు 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకున్నట్లయితే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో గురువు, బుధుడు ఒక మంచి కాంబినేషన్, గురు బుధుల యొక్క కాంబినేషన్. అదేవిధంగా సింహంలో కుజకేతువులు, ఇది ఒక రకమైనటువంటి కాంబినేషన్. అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం తులారాశి నుంచి చంద్రుడు మకరం రాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నము నుంచి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, భాగ్యంలో 2 శుభగ్రహాలు, లాభంలో 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు శుభగ్రహాలు కోణంలో చాలా మంచిది, పాపగ్రహాలు 3, 6, 8, 11 స్థానాల్లో మంచిదే. కాబట్టి ఒక రకంగా లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో వెళ్ళాడో ఇది వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ. మరియు 8వ తేదీ ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు మారడము, ప్రయాణాలు బలంగా చూపిస్తున్నాయి. 9, 10, 11 తారీఖుల్లో మాత్రం కుటుంబ సభ్యులతోని లేదా కొన్ని ధన సంబంధించిన అంశాల వల్ల కొంత మానసికంగా స్ట్రెస్కి గురవుతారు. 12, 13 తేదీలు కూడా కొన్ని ఎక్కువ జర్నీస్ వల్ల కలిగేటువంటి కొంత స్ట్రెస్ అనేది వస్తుంది. కాకపోతే 14వ తేదీ మాత్రం మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఒక బిజినెస్కి పార్ట్నర్స్ కావాలనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక ఈ వారం కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అన్నదానము లేదా చంద్రగ్రహం దగ్గర దీపారాధన లేదా అన్నపూర్ణాష్టకము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా 9, 10, 11 తేదీల్లో మీరు తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ప్రోగ్రెస్ చూస్తారు కొంతవరకు చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏమిటంటే ఇక్కడ భాగ్యంలో బుధ గురువులు ఉన్నందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే మనకి ఈ సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి 6లో ఉన్నందుకు కొంత మెడికేషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, దాని గురించి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గా అష్టోత్తరము మరియు కాళికాదేవి యొక్క అష్టోత్తరము లేదా కాలభైరవ అష్టోత్తరం చేసుకోవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. పంచమ రాహువు వల్ల రకరకాల స్వప్నాలు రావడము, కొంచెం విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. ఈ వీడియోలో చాలా అపోహలను తొలగించే దీని మీద నేను చెప్పబోతున్నాను. ఒకటి, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కేవలం పాయింట్స్ చూస్తున్నారు చాలామంది తెలియక. 18 పాయింట్లు కలిశాయి చేసేయండి, కానీ అది పూర్తిగా తప్పు. పాయింట్లు కొంతవరకు పనిచేస్తుంది, అసలు పనిచేయదని నేను చెప్పట్లే. కానీ అంతకంటే ముఖ్యంగా చూడవలసినటువంటి అంశం ఏమిటి అంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు మిత్రులవుతున్నారా లేదా, దానివల్ల మనసులు కలుస్తాయి. రెండవది, వారిద్దరి జన్మజాతకంలో ఆకర్షణ, ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితం సాగించాలని వారిద్దరి మధ్య మనసులతో పాటు ఆకర్షణ కూడా కలవాలి. సో శుక్రకుజులు ఎక్కడున్నారు, సోల్మేట్స్ అంటూ ఉంటారు, అంటే ఇద్దరు రవిలు ఎక్కడున్నారు, రవి గ్రహం ఎక్కడెక్కడ ఉంది. అలాగే బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు ఎలా ఉన్నారు ఇద్దరి జాతకంలో. ఆ రకంగా ప్రతిదీ జీవుడు, కర్మ, రాహు, కేతువులు కాలమోక్ష కారకులు, ఇవన్నీ చెక్ చేసుకొని దీంతోపాటు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే అమ్మాయి జన్మజాతకంలో, ఉదాహరణకి అమ్మాయినిచ్చి ఒక అబ్బాయికి చేస్తున్నాం, అప్పుడు అబ్బాయి జన్మజాతకంలో వివాహ జీవితం ఎలా ఉంది, లగ్నం ఎలా ఉంది, ప్రధానంగా ఆయన ఏమైనా శాడిస్ట్గా ఉన్నాడు అబ్బాయి. ఇది అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఇవాళ రేపు ఇద్దరు ఒక రకంగానే ఉంటున్నారు. సో శాడిస్టిక్ నేచర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ లగ్నంలో, లగ్నం బాగుందా, ప్రేమపూర్వకంగా ఉంటారు, ఇవి ఫస్ట్ చెక్ చేయాలి. కొంతమంది తట్టుకునే శక్తి ఉంటుంది, వాళ్ళ అవతల వాళ్ళంతా గట్టిగా ఉన్నా కూడా, అప్పుడు పర్లేదు. అలా ఈ అమ్మాయి బాగా సెన్సిటివ్, అబ్బాయి బాగా శాడిస్టిక్ అనుకోండి, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కుటుంబ స్థానము, సంతాన స్థానము, వివాహం తర్వాత ఉండే జీవితం, వివాహం తర్వాత ఉండే జీవితాన్ని
12వ స్థానంలో చూస్తారు. సో 12వ స్థానం కనుక 2 వివాహాలు సూచిస్తే, ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయితే నేను చూసుకోవద్దని చెప్పాను. ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయినా చూపించుకున్నట్లయితే ఇలా 2 వివాహాల యోగం ఉన్నప్పుడు అర్క వివాహము పురుషుడికైతే, స్త్రీలకైతే కుంభ వివాహం చేయించాలి. ఇది ప్రధానంగా చూసుకోండి. ఇందులో చాలామందికి ఉన్న అపోహలు ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం మంచిది కదా, అత్తగారికి గండం, మూలా నక్షత్రం మంచిది కదా అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమీ లేవండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ పర్సనల్ చార్ట్లో దశమ స్థానం పాడైతే, అదేవిధంగా అత్తగారి జాతకంలో కూడా గండ యోగాలు ఉంటేనే అత్తగారికి గండం, అదర్వైజ్ కాదు. మూలా నక్షత్రం అనగా నమ్మో ఏదో అయిపోతుంది, ఇవన్నీ కాదు. మూలా నక్షత్రం మంచిది కాకపోతే సరస్వతీదేవి ఆ నక్షత్రంలో ఎందుకు పుడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రాసుల్లో ఉన్నటువంటి చంద్రుడు మూలా నక్షత్రం అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఏలినాటి శని, కాలసర్ప యోగాల గురించి కూడా విపరీతంగా భయపడుతుంటారు జనాలు. ఆ భయాన్ని మరి కొంతమంది క్యాష్ చేసుకుంటారు కూడా. మీ భయమే మిమ్మల్ని ఇది చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రము ఏలినాటి శని వచ్చింది కాబట్టి నువ్వెందుకు పనికిరావు అని ఎక్కడా చెప్పలేదు. ఒక్కరిని చూపించమనండి, ఏలినాటి శని వచ్చింది, అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చింది కూడా ఎందుకు పనికిరారు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఎందుకు పనికిరారు అని ఎక్కడా చెప్పలేదు. ఏ శాస్త్రంలో, ఏ గ్రంథంలో, ఏ మహర్షి కూడా దాన్ని ఈ రకంగా వాళ్ళు రాయలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమిటి, ఏలినాటి శని వచ్చిందంటే మందత్వము, మనలోనే తెలియకుండా ఒక లేజీనెస్. ఎందుకంటే శని లేజీనెస్కి కారకుడు, మందత్వానికి కారకుడు, పోస్ట్పోన్ చేయడానికి కారకుడు. మనం ఏం చేస్తాం, సర్లే ఇవాళ పిలిచాడు కదా రేపు వెళ్దాం ఆఫీస్కి, వాళ్ళు పిలిచారు ఏదో వర్క్ మీద, రేపు పోదాం ఎల్లుండి పోదామని పెండింగ్ పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నప్పుడు ఇతనికి ఎందుకు ఇవ్వాలి మనం ఉద్యోగం, తీసేయండి ఇంకొని పెట్టుకుందాం అంట. అంటే ఏమిటి, మన నెగ్లిజెన్సీయే మన కొంప ముంచుతుంది ఏలినాటి శని వల్ల. అర్ధాష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శనిలో అయితే వీళ్ళు చేసేటువంటి ఏదైతే వర్క్స్ ఉంటాయో, అంటే పర్టికులర్గా చదువు విషయంలోని, కన్స్ట్రక్షన్స్ విషయంలోని, భూమి కొనుగోలు చేసే విషయంలో చూసుకొని కొనాలి. అష్టమ శని అయితే ఆల్ ఆఫ్ సడన్ థింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అది ముఖ్యంగా జాగ్రత్త పడాలి. అయితే చాలామందికి ఇక్కడ ఉండే అపోహ ఏమిటంటే ఏలినాటి శనిలో పెళ్లి చేసుకోవచ్చా, ఏలినాటి శనిలో ఇల్లు కొనవచ్చా, ఏలినాటి శనిలో నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చా, ఉద్యోగం పోతుందేమో. నేను ఒకటే చెప్తా చూడండి, లేట్ అవుతాయి, స్ట్రెస్ఫుల్గా అవుతాయి, అంతేగాని మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పాను, ఏలినాటి శనిలోనే గొప్ప గొప్ప వాళ్ళందరూ పిఎంలు సీఎంలు అయ్యారయ్యా. చంద్రబాబు నాయుడు గారు, పిఎం మన మోడీ గారు, ఆయన ఏలినాటి శని, అర్ధాష్టమ శని 2 శనిలోనే ఆయన పిఎంగానే ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. అలాగే జగన్ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఉదాహరణ, ఏమంటే గొప్ప గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్స్ మనకు తెలుసు, కామన్ మ్యాన్ లైఫ్ మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కాకపోతే మీకు ఇవి చెప్తే మీరు మీకు సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఏలినాటి శనిలో వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగారు, స్ట్రెస్ ఉంటుంది, నేను ఉండదు అని నేను చెప్పట్లే. కాకపోతే ఆ స్ట్రెస్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు జ్వరం వస్తుందండి, జ్వరం వచ్చిందని బాధపడతామా, కాళ్ళ నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది బాధపడం కా మనం, దానికి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో వేసుకుంటాం. అలాగే ఔషధం ఎంత ముఖ్యమో, ఏలినాటి శని ఉన్నప్పుడు చక్కగా మీరు హనుమాన్ ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా గణపతి ఆలయం లేదా అమ్మవారి ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. మీరే 100% చక్కటి ఫలితాలు మీరు చూస్తారు. ఎక్కడా కూడా అసలు ఏలినాటి శని జరుగుతున్న ఫలితమే మీకు కనబడదు. అలాగే రెండవ విషయం ఏమిటంటే ఈ కాలసర్ప యోగాలు కూడా జన్మజాతకానికి అప్లై చేయకూడదు. కేవలం గోచారంలో అంటే దేశకాల పరిస్థితుల గురించి చెప్పడానికి మాత్రమే ఈ కాలసర్ప యోగాలు చెప్పారు. ఇది భయపెట్టేసి మీరు భయపడిపోయి అమ్మో ఏదో అవుతుందని అనుకుంటున్నారు. దీనికి ఒకవేళ సరే మీకు అంతగా భయం ఉంది, చక్కగా మీరు ఏం చేస్తారంటే రోజు కాలసర్ప యోగం ఉందనుకుందాం, అది పనిచేయదని చెప్తున్నా, అయినా మీ భయం పోగొట్టడని చెప్తున్నా. గణపతిని దుర్గని అనుక్షణం తలుచుకోండి, మీకు ఆ దోషమే ఉండదు. ఒకటి. రెండవది, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. ఇంకా ఎక్కువ ఉందండి మీకు తెలియట్లేదు, కొంతమంది అంటుంటారు అయ్యా నీకు దానివల్ల కాదు అంటే, లేదండి నాకు చాలా ఇబ్బంది పడ్డాను, నాకు కాలసర్ప దోషం వల్లే అంటూ ఉంటారు ఎంత చెప్పినా కూడా. అలా ఉంటే చక్కగా 6 నెలలకు ఒకసారి కాళహస్తి వెళ్ళండి. ఆ ఈశ్వరానుగ్రహము, రాహుకేతువుల యొక్క అనుగ్రహంతో మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది కాలసర్ప యోగము, కాబట్టి అది కూడా ఎక్కడ మిమ్మల్ని ఆపదు. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మార్గనిర్దేశం చేసుకోవడానికి ఉంది. ఎటువైపు వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఏ పనులు చేయాలి, ఎప్పుడు నేను ఎందులోకి వెళ్తే నేను సక్సెస్ అవుతాను, ఇటువంటి వాటి కోసం ఉంది. కానీ ఏదో మనం భయపడుతూ ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఉండడానికి కాదు. శ్రీమాత్రే నమః.